హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ 2 డేస్ బట్టి ఒక వెబ్సైట్ గురించి అయితే చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట. మన ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, కొంతమంది యూట్యూబ్లో కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఆ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైటే కాదా? ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, మొత్తం ఇదంతా కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే నిన్న నేను మాట్లాడిన టాపిక్లో ఒక విషయం అనేది చెప్పడం మర్చిపోయాను. మన కంపెనీ ఎక్కడా కూడా మీరు వేరే వాటిని చేసుకోవద్దు అని చెప్పలేదండి. అంటే ఆన్పేస్ కంపెనీ తప్ప వేరే వాటిని చేస్తే మీ ఐడి తీసేస్తానని ఎక్కడ చెప్పలేదు. కానీ చేసేది ఏదైతే ఉందో అవి మంచి చేసుకోండి అని చెప్పింది అంతే. ఓకే, ఇది ఒక క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకు నార్మల్గా ఏంటంటే onpass.com అనేది ఒరిజినల్ అండి. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంది గతంలో మనకు ఓఈఎస్ వచ్చింది, అంతా కూడా onpass.com అన్నమాట. onpass.com అని క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఓఈఎస్ అనేది ఓపెన్ అయ్యింది. ఇదంతా కూడా మీకు తెలిసిన విషయం అన్నమాట. ఎక్కడ కూడా మనకి మిగతా డీటెయిల్స్ కానీ ఇవి కానీ లేవు. కేవలం ఈ 4 మాత్రం ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్, అదే టర్మ్స్ ఆఫ్ యూజు, అలాగే ఈ GDPR ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. మన వెబ్సైట్ ఈ రకంగా అఫీషియల్ వెబ్సైట్లో కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ వైరల్ అవుతున్న వెబ్సైట్ ఏంటంటే onpass.ae అంట. ఓకే, ఏఈ. ఇక్కడ మీరు ఏఈఏ కాకుండా ఏఏ కొట్టామనుకోండి, ఎగ్జాంపుల్కి ఏఏ కొట్టామనుకోండి, ఏఏ కొట్టినా సరే మనకి ఇదే ఓపెన్ అవుతుంది. కానీ ఏఈ కొడితే మాత్రమే వేరేది ఓపెన్ అవుతుంది అన్నమాట. .ఏఈ. ఏఈ అంటే అరబ్ ఎమిరాటీస్, అంటే దుబాయ్కి సంబంధించింది అన్నట్టుగా మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పేరు కూడా మారింది చూడండి, onpass టెక్నాలజీస్ LLC అంట. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ ఏంటి ఇవన్నీ వచ్చినాయి. మనం ప్రజెంట్ ఇప్పుడు హడావిడి జరుగుతున్న వెబ్సైట్ అయితే ఇది. ఆ వెబ్సైట్ మీద ఓపెన్ చేయగానే మీకు ఈ రకమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు సరిగ్గా గమనించండి కొన్ని విషయాలు, ఎందుకంటే ఏదైనా వచ్చినప్పుడు మనం దాన్ని ఒకసారి 2 సార్లు క్లారిటీగా చెక్ చేసి తెలుసుకోవాలి. ఇక్కడ ఏం రాశారు, రిజిస్ట్రేషన్ అండ్ ఎంజాయ్ ఏ 20% డిస్కౌంట్. అంటే మీరు ఇక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఎక్కడ చెప్పాల, గుర్తుపెట్టుకోండి. అక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, దాని తర్వాత మీరు 20% డిస్కౌంట్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఈ వెబ్సైట్ వాళ్ళు, అంటే ఇది onpass అఫీషియల్ అంటే ఎక్కడి నుంచి కూడా మనకి ఇంకా అఫీషియల్ వెబ్సైట్ అని వార్తలు రాలేదు. కానీ onpass అనే పేరుతో కొంతమంది వ్యక్తులైతే దీన్ని తయారు చేశారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం onpassలో ఫౌండర్ల కింద అఫిలియేట్ కింద రిజిస్టర్ అయిపోయాం, మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్లు ఏంటి, అంతే కదా. ఇది ఒక డౌట్ మీకు రావాలి. రెండోది వచ్చేసి ఇక్కడ పోనీ క్లిక్ చేసాం అనుకోండి, గెట్ స్టాండర్డ్ మీద క్లిక్ చేస్తే, అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి క్లిక్ చేస్తే ఏమొస్తుంది అనేది కూడా మీకు ఇప్పుడు క్లారిటీగా నేను చూపిస్తాను. దాన్ని బట్టి కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఓపిక్గా చూడండి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫుల్గా. ఇక్కడ ఏమొచ్చింది, గెట్ ఇన్ టచ్, ఇక్కడ ఏమీ లేదు. ఓకే, కిందకు వస్తే ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు, కాంటాక్ట్ నెంబరు. ఈ కాంటాక్ట్ నెంబరు పోనీ పనిచేసే కాంటాక్ట్ నెంబర్ అయినా అని డౌట్ వచ్చి నేను చెక్ చేశానండి. ఇదేంటంటే అసలు ఈ నెంబర్ అనేది, అంటే 02 అనేది ఆస్ట్రేలియా దేశం కానీ, దాని తర్వాత ఫ్రాన్స్ కానీ, న్యూజిలాండ్ కానీ, ఇటలీ కానీ ఈ ప్రాంతాల్లో మాత్రమే 02 అనే నెంబరు స్టార్ట్ అవుద్దంట. అంతేగాని దుబాయ్లో ఎక్కడ కూడా 02 అనే నెంబర్ మీద ఫోన్ నెంబర్ స్టార్ట్ అవ్వదు. వీళ్ళు ఇక్కడ మొత్తం ఇచ్చిన అడ్రస్ అంతా కూడా దుబాయ్కి సంబంధించింది, ఇది ఒకటి గమనించాలి. మరి దుబాయ్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఎలా స్టార్ట్ అవుద్దంటే +971 అనే నెంబర్తో స్టార్ట్ అవుద్ది. పక్కన ఫొటోస్ కూడా వేసారు, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే onpass టెక్నాలజీస్ LLC ఈజ్ లొకేషన్ ఎట్ బుర్జ్ ఖలీఫా ఫ్లోర్ 134. ఓకే, ఇక్కడ పేరేం వచ్చింది, షేక్ మహమ్మద్ బిన్ రషీద్ బేవ్ అంట. ఇక్కడ ఎక్కడా కూడా మన యాష్ గారి పేరు కానీ, onpassకు సంబంధించి గత ఎంప్లాయీస్లో ఎవరైనా హైయెస్ట్ వాళ్ళ పేర్లు కానీ లేవు. ఇది ఒకటి కూడా మీరు ఈ వెబ్సైట్కి సంబంధించి గమనించాలి. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్లో కూడా ఏం అడిగారో చూడండి, మీ పేరు, మీ మెయిల్ ఐడి, ఇక్కడ మీ పేరు, మీ మెయిల్ ఐడి, మెసేజ్, ఇవి మాత్రం అడిగారు అన్నమాట. ఓకే, దాని తర్వాత మీరు టైప్ చేసే కొద్ది కొన్ని ఆప్షన్స్ అయితే ఎక్కువ వచ్చినాయి నాకు నిన్నైతే. ఒకసారి ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి కొడదాం. ఓకే, జీమెయిల్ ఐడి కూడా ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఇవన్నీ డెమోకి ఇస్తున్నానండి, ఏంటంటే జస్ట్ ఇది పని చేస్తుందా లేదని చెక్ చేసుకోవడానికి మాత్రమే. మెసేజ్ కూడా ఇచ్చామనుకోండి, సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చింది. అంతేగాని అక్కడ ఏమీ కూడా
క్లారిఫికేషన్ అనేది లేదన్నమాట. ఓకే, ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఏమి ఇచ్చారు వీళ్ళు, ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ ఆన్ పేసు ఏఈ అంట. ఇది కూడా గమనించండి. ఇంకేమైనా ఫీచర్స్ పనిచేస్తున్నాయా, అసలు ఇది వెబ్సైట్లో అసలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీంట్లో బిజినెస్ ఎలా గ్రో చేసుకోవాలి, పిల్లలు ఏ రకంగా స్టడీస్ చేయాలి అంటే చదువుకునే దాని గురించి చెప్తున్నట్టుగా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా గమనించవచ్చు. మీకైతే ఎడ్యుకేషన్ గురించి కానీ టెక్నాలజీ గురించి కానీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా మన ఆన్ పేస్కు సంబంధించిన ఏ ఒక్క ఎల్సీ మెంబర్కి సంబంధించిన విషయాలు, కొన్ని ఎల్సీ మెంబర్కి సంబంధించిన విషయాలు లేకపోయినా సృష్టికర్త అయిన యాష్ గారిది కానీ లేదా మిగతా వాళ్ళది కానీ ఏమీ లేవు. సరే, ఇక్కడ కొంతమందితో కొలాబరేట్ అయినట్టు చూపిస్తున్నారు. ఈ ఓపెన్ చేస్తుంటే పని చేయట్లేదు. అంటే సేమ్ మనం గతంలో చూసాం కదా, పోలీస్ సమిట్లు అవన్నీ కూడా మనం చూసాం కదా, దుబాయ్ మాల్ సంబంధించి. ఇక్కడ క్లిక్ చేస్తుంటే పని చేయట్లేదు అసలు. చూసారు కదా, ఇక్కడ క్లిక్ చేస్తుంటే పని చేయట్లేదు. జస్ట్ ఏంటంటే పేర్లు చూసుకోవడానికి పని చేస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అసలు ఏం పని చేస్తున్నాయని చూస్తే అబౌట్లోకి వెళ్ళాం అనుకోండి. ముందు అబౌట్లోకి వెళ్తే ఎటు వెళ్ళినా సరే రిజిస్ట్రేషన్లోకి తీసుకెళ్తున్నారు తర్వాత వీళ్ళు లాస్ట్కి. ఓకే, ఇక అబౌట్లో కూడా అసలు ఏమీ లేదు సబ్జెక్టు. చూసారు కదా, అబౌట్లో కూడా అసలు సబ్జెక్ట్ ఏమీ తెలియదు. దీని జస్ట్ ఒక పారాగ్రాఫ్ అయితే ఉంది. ఎటు తిరిగినా సరే మీకు మళ్ళీ అడి తిరిగి చూడండి రిజిస్ట్రేషన్లోకే వెళ్తుంది. రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక మెయిల్ పంపిస్తారు వీళ్ళు, కానీ 20% డిస్కౌంట్ అన్నారంటే ఖచ్చితంగా డబ్బులు కట్టించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దయచేసి అఫీషియల్గా కంపెనీ సైడ్ నుంచి ఇలాంటి వెబ్సైట్ ఒకటి మేము తెచ్చాం రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేదాకా మనం చేసుకోవడం అనవసరం అండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు onpaysu.com అనేది రన్నింగ్లో ఉంది. ఓకే, onpaysu.com అనేది రన్నింగ్లో ఉంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంది onpaysu.comలో. ఇప్పుడు onpaysu.ai అనేది వీళ్ళు చెప్తున్న ఈ లొకేషన్ కానీ అడ్రస్ కానీ మనకు ఆఫీస్ అనేది ఎప్పుడో క్లోజ్ అయిందని డైరెక్ట్గా CEO గారు ఆయన వచ్చి చెప్పారు. ఓకే, కాబట్టి ఇలాంటి విషయాలను మనం మైండ్లో పెట్టుకోకుండా మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నా సరే ఒక మెయిల్ వస్తుంది, కానీ ఆ మెయిల్ అనేది మనకు యూజ్ అయిద్దే లేదు తెలియదు. మళ్ళీ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే మనం ఎక్కడ డబ్బులు కట్టాము కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఫేకు, వీళ్ళు చెప్పిన అడ్రస్ కూడా ఫేక్. ఎందుకంటే గతంలో మన ఆఫీస్ ఉన్నప్పుడు అడ్రస్ ఇచ్చారు తెలివిగా. ఓకే, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదొచ్చినా సరే పాజిటివ్గా తీసుకుంటున్నారు, మంచిదే. బట్ ఏంటంటే పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి దేన్ని పడితే దాన్ని అదే ఒరిజినల్ అని చెప్పి మనం ముద్ర వేయకూడదు అన్నమాట. ఒకసారి దాని గురించి తెలుసుకొని క్లారిటీ ఇచ్చుకొని మొత్తం చేసుకోవాలి. ఇక్కడ మీరు అసలు దీని వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే అసలు ఏమొచ్చింది చూడండి వెబ్సైట్. చూసారుగా వెబ్సైట్ ఏమొచ్చిందండి, ఆఫరింగ్స్ అంట. ఏం ఆఫరింగ్స్ అండి, ఇక్కడ ఆఫరింగ్స్ అని చెప్పాడు తప్ప అసలు ఆ బిజినెస్ వెబ్సైటా టెక్నాలజీ వెబ్సైట్ అనేది కాకుండా ఇక్కడ చూడండి పైన మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆఫరింగ్స్ అంట. ఓకే, ఏమీ తెలుసుకోకుండా ఏదో గుడ్డొచ్చి చేలో పడినట్టు తెగ పెట్టేస్తున్నారు మనలోగా. నాకు కూడా దాదాపు ఒక 10-15 మంది షేర్ చేశారు. నేను మిగతా వాళ్ళగా పైన చెక్ చేసి మీకు చెప్తే యూజ్ ఉండదు కాబట్టి మొత్తం డీప్గా కొంచెం నాకు తెలిసినంత వరకు చెక్ చేసి చెప్తున్నా. మరి ఇది నిజం కాదా అంటే ప్రస్తుతానికైతే ఇది నిజం అవ్వడానికి అవకాశం చాలా చాలా తక్కువ. ఓకే, ఎందుకంటే పర్టికులర్గా వీళ్ళు ఏఈ అని ఎందుకు పెడతారండి, ఎందుకంటే ఓన్లీ అరబ్ కంట్రీకి సంబంధించి ఎవరు కూడా వెబ్సైట్ తయారు చేయరు, ఓన్లీ దుబాయ్ కంపెనీ అనేది తయారు చేయరు. ఎందుకంటే ముందుగా మనకి ఈ కంపెనీ వచ్చింది యూఎస్ఏలో, మనకి onpaysu అనేది ఉంది మెయిన్ ఆఫీస్ అప్పట్లో. ఒకవేళ పెడితే అక్కడి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావాలి, కానీ ఓన్లీ దుబాయ్కి సంబంధించి మళ్ళీ సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అసలుకి దుబాయ్లో మహమ్మద్ గమాలు మన onpaysu సంబంధించిన ఏవైతే ప్యాకేజ్ అమౌంట్ ఉన్నాడో ఎత్తుకుపోయి ఈజిప్ట్ పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ దుబాయ్లోకి వెళ్ళి onpaysu రీఓపెన్ చేస్తాం, అది కూడా బుజ్జి ఖలీఫాలోనే ఆఫీస్ తీసుకుంటామంటే మామూలుగా ఉండదన్నమాట అడావిడంతా. కాబట్టి ఇవన్నీ కూడా మనం నమ్మాల్సిన అవసరం అయితే 99% లేదు. ఒకవేళ ఆఫీషియల్ అయితే మన ఎల్సీ మెంబర్లు ఈ పార్టీకి మనకు క్లారిటీ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇది వచ్చి 2 days అయింది కాబట్టి. ఓకే, ఈ వెబ్సైట్ కూడా ఎప్పుడు తయారైందండి, 2026లోనే తయారైంది, రీసెంట్గానే తయారైంది. ఇది ఎప్పుడో తయారైన వెబ్సైట్ కూడా కాదు. ఓకే, నేను క్లిక్ చేసినప్పుడు కొన్ని కొత్త ఆప్షన్లు వచ్చినాయి, కానీ ఆప్షన్లు అయితే కావు, అవి కూడా రిజిస్ట్రేషన్ సంబంధించి మాత్రమే వచ్చినాయి అన్నమాట. ఓకేనండి, కాబట్టి ఇక్కడ ఫ్యూచర్లో ఈ వెబ్సైట్లు ఎవరైతే తెలుసో తెలియకో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగే అవకాశాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. దయచేసి 1-2 సార్లు చెక్ చేసుకొని ఇలాంటి వెబ్సైట్లోకి వెళ్ళే ముందు క్లారిటీ ఇచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకేనండి, ఎవరు కూడా టెన్షన్ కంగారు పడో ఇలాంటి వెబ్సైట్లకి వెళ్ళొద్దు. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా రాంగులు అన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ కూడా రాంగులు. కాబట్టి మీరు మళ్ళీ టెన్షన్లో ఏదో వచ్చేసిందని కంగారుగా జస్ట్ ఒక వెబ్సైట్ అనేది చేయడం వల్ల పెద్ద గొప్పగా చెప్పుకునేది ఏముండదండి. ఒక 4-5 వేలు ఇచ్చేస్తే మీకు కూడా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసేయచ్చు. ఓకే,
సేమ్ ఆన్ పేస్ వెబ్సైట్ లింక్ తీసుకెళ్ళి సేమ్ ఎలాంటిదే క్రియేట్ చేసామని ఏ అప్ చెప్తే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్ చెప్తే సేమ్ అలాగే తయారు చేస్తుంది. కేవలం కొన్ని డీటెయిల్స్ మారుస్తారు అంతే. అంటే కొన్ని పేర్లు మార్చచ్చు, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మార్చచ్చు, దాంతోపాటు మన ఫోన్ నెంబర్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా రాంగ్ అని చెప్తున్నాం కదా, ఇక్కడ ఫోన్ నెంబర్ అసలు దేనికి ఏ దేశానికి సంబంధించింది ఇచ్చారు వీళ్ళు అంటే ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, ఇటలీ అవ్వచ్చు, ఈ దేశాల్లో ఏ నెంబర్ కూడా క్లారిటీ లేదు ఇది. ఎందుకంటే నేను కాల్ చేద్దామంటే అసలు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఓకే, ఇవన్నీ జాగ్రత్త చూసుకోండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే కాదు. ఓకే, క్లారిటీ క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు చెప్తారు, అప్పుడు దాకా మీరు ఎవరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అప్డేట్స్ అనేవి లేవు కాబట్టి ఎవరికి నచ్చిన అప్డేట్స్ వాళ్ళు సొంతంగా ఇస్తున్నారు, దాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇంకా ఎవరైనా సరే ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దయచేసి పైన ఇచ్చిన వీడియోస్ వస్తున్నాయి కదా, వాటి మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైట్ సైడ్ ఉంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. కేవలం 4 రోజులు మాత్రమే టైం ఉంది. 4 రోజుల్లో చేసుకుని ఎవరికైతే ఒక ఇద్దరికి ముగ్గురికి మీరు రిఫర్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఇంటర్లింక్ వీసా కార్డు కూడా రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.